వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే బి అనే లెటర్కి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కనుక కాలింగ్ నేమ్ కనుక పెడితే పేరు బలం ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. బి అనే లెటర్ కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అసలు? నాన్న, బి ఈజ్ ఎ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ లెటర్. యూజువల్గా వీళ్ళు ఎలా ఉంటారంటే చంద్ర ప్రభావం. బికి చంద్రుడు దీవెనలు, బికి, కేకి, ఆర్కి, టీకి చంద్రుడు. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. సో క్వాలిటీ ఆఫ్ చంద్రుడు ఏమంటే వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, అందరినీ ప్రేమగా పలకరిస్తారు, నవ్వుతూ ఉంటారు. బట్ వీళ్ళకి చంద్ర ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ. అంటే ఒకసారి ఏమైనా చేసేయగలను, ఒకసారి నా వల్ల ఏం కాదు. వీళ్ళ దగ్గర డిఫెక్ట్ ఏమంటే 1 to 10% ఓవర్ రియాక్టివ్ ఉంటారు. అంటే రియాక్షన్ అనేది కొంతమంది ఏమంటే మ్యాక్సిమం 90% అలుగుతారు, మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. 1 to 10% బి వాళ్ళు మాత్రం ఓవర్ రియాక్టివ్, అంటే చేయి చేసుకోవడం, కొట్టడం కూడా ఉంటుంది. ఒక పెద్ద స్టార్ కూడా ఉన్నారు బీతో. సో వీళ్ళకి ప్రేమ ఎక్కువ, అది అండర్లైన్ చేసుకోవాలి. వీళ్ళకి మంచి మనస్సు, ప్రేమ ఎక్కువ. చిన్న చిన్న నచ్చకపోతే కూడా రియాక్ట్ అవుతారు, చంపల బాలు కొడతారు, అవి కూడా ఉంటాయి. బట్ బి వాళ్ళు బేసిక్ ఎలా అంటే శాంతి దూతలు. వీళ్ళు ఎవరిని ఇద్దరు కొట్లాడుకుని మధ్యలోకి వెళ్ళి మంచి మాటలు చెప్పి బ్యాలెన్స్ చేస్తారు. వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ప్రపంచం గ్రహించే ముందే వీళ్ళు చాప కింద నీరులాగా దూరి 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 కొండ మీద కూర్చొని నేను టాప్ నంబర్ 1 అని చెప్పేవాళ్ళు బి వాళ్ళు. సో బైడెన్, బిల్ గేట్స్, ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్. సో బీతో ఉండేవాళ్ళు సైలెంట్గా ఎదుగుతారు. అవును, వీళ్ళు ఎదుగుదల చాలా మంది పసిగట్టలేరు. బట్ బేసిక్గా ఉంటారంటే బి వాళ్ళకి వెళ్ళి కష్టాలు చెప్పుకున్నాం అనుకున్నానా, అవి గుండెలో దాచుకుంటారు. వీళ్ళు మనకు దూరమైనా కూడా వీళ్ళ గురించి చెడ్డగా ఎక్కడ మాట్లాడరు. అవును. సో వీళ్ళు శాంతి దూతలు. వీళ్ళని మళ్ళీ మళ్ళీ గిచ్చి కొట్లాడి పీల్చుకుంటే మాత్రం కోపం రాని అజాత శత్రు కోపం వస్తే ప్రపంచం తట్టుకోలేము. బి వాళ్ళ కోపం వస్తే భరించలేము. సో ఇలాంటి వాళ్ళతో శత్రుత్వం మంచిది కాదు. వీళ్ళు చాలా జ్ఞానులు, పుస్తకాలు బాగా చదువుతారు. ఈ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ నాలెడ్జ్ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు, సినిమా స్టార్లు, డైరెక్టర్స్ అంటే బాగా తెలివి. బాలచంద్ర గారు చాలామంది గురువు. అంటే ఆయన నాలెడ్జ్. భానుచంద్ర హీరో, నేను చాలామంది చూశాను బీతో. భానుమతి గారు లెజెండరీ పర్సన్, భానుప్రియ, సో బాలకృష్ణ గారు, చాలామంది బి వాళ్ళు. ఎలా సార్ అంటే వీళ్ళకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది? నాన్న చెప్పాలంటే బికి సంఖ్యాబలం 2, సెప్టెంబర్కి 9. ఈ 2కి 9కి పడదు. 2 అంటే చంద్రుడు, 9 అంటే కుజుడు. ఆల్రెడీ మనం 2025 దెబ్బ చూస్తున్నాం. భూకంపాలు, యుద్ధాలు, సునామీలు, దేశాలు కొట్లాట. టారిఫ్ యుద్ధం స్టార్ట్ చేశాడు బైడెన్, ట్రంప్. సో ఈ 2025 ఎఫెక్ట్ అంతా కూడా ఈ సెప్టెంబర్లో మళ్ళీ కనబడబోతా ఉంది. అది మెయిన్ గా ఈ బి లెటర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. బి అంటే 2, సెప్టెంబర్ అంటే 9. 2 బరువు తక్కువ, 9 బరువు ఎక్కువ. ఈ బి వాళ్ళకి తూకంలో లేని జీవితం ఉంటుంది సెప్టెంబర్లో. ఒక కష్టం పోతుంటే ఒక కష్టం ఈ తీర్చే లోపల ఇంకోటి వెయిటింగ్ ఉంటాడు. సో ఈ సెప్టెంబర్లో దే విల్ సీ లాట్ ఆఫ్ ట్రబుల్స్. అండ్ అక్టోబర్ అంటే 10 అంటే 1, బి అంటే 2 ఉంటే 1 ఉండదు, 1 ఉంటే 2 ఉండదు. సో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2 నెలలు కూడా బి వాళ్ళకి చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్లు వస్తాయి, చేసే పనిలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. బిజినెస్ వాళ్ళు లాభం కోసం చేస్తారు, నష్టాలు వస్తాయి. సో ఎక్కడ లేనట్టు వీళ్ళు ఇరుక్కపోయిన ఫీలింగ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో. నవంబర్ నుంచి వీళ్ళకి కొత్త సోర్స్ కనబడుతుంది, హెల్పింగ్ హ్యాండ్ వస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ తోడవుతుంది. సో సెప్టెంబర్ అక్టోబర్లో లాంగ్ జర్నీస్, స్ట్రెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. అండ్ నవంబర్ అండ్ డిసెంబర్లో మళ్ళీ మంచి లైఫ్ చూడబోతున్నారు. నవంబర్ అంటే 11 అంటే 2, బి అంటే 2. నవంబర్లో మంచి గ్రోత్, కొత్త ఆపర్చునిటీస్ రావడం, మంచి జాబ్ ఆఫర్స్ రావడం, ఆగిపోయిన డబ్బులు, చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్న డబ్బులు రావడం, మంచి వార్తలు వింటారు. ఫ్యామిలీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ చాలా బాగుంటాయి నవంబర్ అండ్ డిసెంబర్లో. సో ఈ బి వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్ జాగ్రత్త. నవంబర్, డిసెంబర్లో మీకు ఆపే శక్తి లేదు.
బేసిక్గా 2 వాళ్ళు కామ్గా చేసుకెళ్తారు ఏ పని చేసినా. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, స్టోన్స్ వీటి మీద ఎలా ఫోకస్ చేస్తే బాగుంటుంది? వీళ్ళు ఎక్కువ వైట్ కలర్, క్రీమ్ కలర్, లైట్ కలర్స్ వేసుకోవాలి. డార్క్ కలర్స్ పర్టికులర్ గా బ్లాక్, రెడ్ వేసుకుంటే పక్కనోడితో మనస్పర్ధలు, కొట్లాట్లు వచ్చేస్తాయి. ఈ వైట్, క్రీమ్ ఆర్ సేవింగ్ కలర్స్ ఫర్ ద లెటర్ బి. దే కెన్ వేర్ బ్లూ కలర్ ఆల్సో, నాట్ రెడ్, నాట్ బ్లాక్. ఒక చంద్రకాంతం అని వేసుకుంటే వీళ్ళకి ఆ బ్యాలెన్స్ నేచర్ అలగడం, దిగులు పడడం, నేను చేయలేను, 15 days రైస్ 15 days డౌన్. కాబట్టి చంద్రకాంతం అని మోర్ దెన్ 7 carats వేసుకుంటే వీళ్ళకి ఆ శక్తులు వస్తాయి. నేను ఐఎమ్ వేరింగ్ 34 carats ఫ్రమ్ లాస్ట్ 43 years మూన్ స్టోన్. సో వీళ్ళకి ఆల్ డార్క్ కలర్స్ అవాయిడ్ చేసుకొని లైట్ కలర్స్, ఆల్ లైట్ కలర్స్ తిరుగులేదు. నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్ మాత్రం జాగ్రత్త. బా, చాలా మంచిగా చెప్పాను. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కేర్ తీసుకొని నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే, స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.